మిర్చి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వాలి. సిబిఐ ధర్నా. పెద్దకడవూరులో మిర్చి రైతులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు విమర్శించారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడవూరులో స్థానిక బస్టాండ్ ఆవరణలో మిర్చి రైతులను ఆదుకోవాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కనీసం రైతులకు కాస్తో కూస్తో గిట్టుబాటు ధర ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను పూర్తిగా నిట్టనిలును ముంచే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. నియోజకవర్గంలో దాదాపు 200 మంది రైతులు డీడీలకు అప్లికేషన్ పెట్టారు. అంటే డీడీ అంటే మన ట్రాన్స్ఫార్మర్కి. అలాగే 4 మండలాల్లోన దాదాపు 1000 మంది రైతులు అప్లికేషన్ పెట్టి దాదాపు 8 నెలలు కావస్తున్న ఇంతవరకు రైతులకు డీడీలు ఇవ్వడం లేదు. అదేవిధంగా మరి గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వము రైతులకి ఒరిగింది ఏం లేదు. కావున ఇప్పటికైనా వెంటనే రైతులకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయము, అలాగే రైతులకి మిర్చి పంటకి బ్యాడికి దాంట్లో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. 50,000 రూపాయలు కింటాన్ని కొనుగోలు చేయాలా. అలాగే రైతులకి అర్థం చేసుకున్న ప్రతి రైతుకి టీపులు ఇవ్వాలా. అలాగే కాటన్ కూడా చాలా తక్కువ రేటు కొంటున్నారు. సిసిఐనే ప్రైవేట్ వ్యవస్థల దగ్గర పోయి కొంటున్నారు. రైతుల దగ్గరికి వచ్చి కొనాలి కానీ ప్రైవేట్ వాళ్ళ దగ్గర పోయి ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ కొనుగోలు చేసుకొని పెట్టుకున్నప్పుడు సిసిఐ వాళ్ళు ఆడపోయి కొనుగోలు చేసి ప్రైవేట్ వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సిసిఐ కూడా అమ్ముడు పోయే పరిస్థితి జరుగుతూ ఉంది. రైతులకి పెద్ద ఎత్తున మోసం జరుగుతుంది ప్రభుత్వంలోనూ. కావున వ్యవసాయ శాఖ మంత్రి గారు దృష్టిలో పెట్టుకొని రైతులకు గిట్టుబాటు ధర, అలాగే బ్యాడికి తినడానికి 50,000 ఇవ్వాలా. ఎకరాకి 70,000 80,000 రూపాయలు మరి ఇది వస్తుంది ఖర్చు. ఉల్లి పంటకి అయితేనేమి, వరికి అయితేనేమి, వివిధ పంటలకి ఎక్కువ ఖర్చులు వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ నిత్యావసర సరుకులు పెంచుతారు. అలాగే ఇక్కడ పంటలు మాత్రము ధరలు పెంచలేదు. కావున వెంటనే కూటమి ప్రభుత్వము రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు భాస్కర్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు. ఈరోజు పెద్దకడవూరు మండలము నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రజల కోసము ఇంతవారు కూడా రైతు భరోసా కానీ ఇన్సూరెన్స్లు అయితేనేమి, లేదా గిట్టుబాటు ధర అయితేనేమి వస్తూ సంవత్సరము 3,500 మంది ఈరోజు 1,800 1,700 పడుతున్నది. రైతులకి గిట్టుబాటు ధర గిట్టులేదు. కానీ మిక్స్ అంటే 25,000 శ్రీలాస్ కాడ నుంచి 90,000 బ్యాడ్ వారిపోయినా కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా 6,000 6,500 తప్పితే బట్టి కూడా రేటు పోవడం లేదు. కానీ దళాల వ్యాపారికులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఉన్నారు. కానీ ఇటువంటి ఎమ్మెల్యేలు కూడా గెలిచడానికి ఒకటి ఓట్లు అడగడానికి వస్తారు. కానీ ఇదే మన పాత సార్తి ఆదోని ఎమ్మెల్యే అసెంబ్లీ దగ్గర పోయి కూడా రైతుల కోసము అడుగుతున్నాడు హక్కులు. ఆయన ఒకటి ఎమ్మెల్యే ఉన్నాడా? ఎమ్మెల్యేలు ఇంకా ఎక్కడన్నా పోయారన్నా కూడా ఈ ఎమ్మెల్యే చిక్కి తప్పిన ఎమ్మెల్యేలకి ఇంకా అర్హత లేదని కూడా రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. అయ్యా మీరు ఎమ్మెల్యేలు కాబట్టి, ఎంపీలు కాబట్టి, చంద్రబాబు నాయుడు కాబట్టి నరేంద్ర మోడీ దగ్గర పోయి కూడా మీరు నిలదీసి అడగచ్చు కదా. అవు వ్యవసాయ రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలని కూడా అడిగే హక్కు ఉన్నా కదా. కాబట్టి మీరు అడగాలి. కానీ ఇటువంటి ఎమ్మెల్యేలు ఏం చేయాలని కూడా అర్థం కావాల్సింది. అయ్యా ఏ పార్టీ ఒత్తిడి చేసే వాళ్ళు ఏం చేద్దాం ఇన్నేం చేద్దాం అనేది మాట్లాడతారు. కానీ ఇంతవరకు కూడా రైతు సంఘాలు మాట్లాడిందే లేదు కూడా అనే రైతు సంఘం డిమాండ్ చేస్తాం. ఇందు నుంచి మీరు ముగ్గురు మూర్తులు కలిసి కూడా ప్రజలు ముందే కాబట్టారని కూడా రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఏమయ్యా ఇష్టం వచ్చినట్ల కరెంటు బిల్లులు పెంచారా, నిత్యావసరాల సరుకులు అన్ని పెంచారా, మందుల సంచులు 1500 మంది సంచి 1800 చేశారా? సిగ్గు తప్పిన ప్రభుత్వం అని కూడా రైతు సంఘం డిమాండ్ చేస్తున్నా. ఈలాంటి పని చేసే నువ్వు జీతాంతం కూడా సీటుకి రాలేవని కూడా రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఏమయ్యా 1000 రూపాయలు 30 మీరు పంచుకుంటే పావులో కూడా ప్రజలకు పంచడం లేదు. కానీ ఇలాంటి ప్రభుత్వంకే బుద్ధి చెప్పాలంటే రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. కానీ గిట్టుబాటు ధర ఖచ్చితంగా
నీలాకి 30,000 ఉండాలా, బ్యాడ్కి 80,000-90,000 ఖచ్చితంగా ఉండాలని రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఇంతతో ముగిస్తున్నా. కార్యవర్గస్తులు భాస్కర్యాలు చెప్పినటువంటి విషయం ఏమంటే మరి ఈరోజు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదంటే మళ్ళీ ఈరోజు రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుందంటే దానికి కారణం మరి ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నాం. వెంటనే మరి గిట్టుబాటు ధర లేక ఈరోజు రైతులు పెట్టుబడి సాయం ఎంత పెడుతున్నారంటే ఈరోజు లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఒక్క మిర్చికి 2 లక్షలు మిర్చికి ఖర్చు అయితే మరి దానికి వచ్చే ఆధికం ఎంత అంటే ఒక 50,000 రూపాయలు వస్తే దానికి ఏం కావాలో అప్పులు తెచ్చేసి ఈరోజు రైతులు ఈరోజు పెట్టుబడి సాయం పెడుతున్నారంటే మరి మీరు ఏం చేస్తున్నారు ఇంటికి అని అడుగుతున్నాం. వెంటనే మిర్చికి గిట్టుబాటు ధర రావాలి, అలాగే పండించిన పంట ప్రతి ఒక్కటి కూడా రైతులకు గిట్టుబాటు ధర రావాలని కేసని కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్నటువంటి మరి నరేంద్ర మోడీ గారు మరి ఈరోజు రైతుల వైపు కనీసం కన్నెత్తి చూడలేని పరిస్థితి ఈరోజు ఉన్నారంటే ఒకే